ఎన్ని లోకాలు ఉన్నాయి? ఇన్ఫినిటీ. ఎంతమందికి నువ్వు హార్మ్ చేయొచ్చు? ఇన్ఫినిటీ. ఎంతమందికి నువ్వు హెల్ప్ చేయొచ్చు? ఇన్ఫినిటీ. ఎంత పుణ్యం మూట కట్టుకోవచ్చు? ఇన్ఫినిటీ. ఎంత పాపం మూట కట్టుకోవచ్చు? ఇన్ఫినిటీ. ఏదన్నా ఎంతైనా చేసుకోవచ్చు. ఇన్ఫినిటీ. ఎంతమందిని ఆత్మజ్ఞానులుగా చేయవచ్చు? ఇన్ఫినిటీ. ఎంత ఆనందం అనుభవించవచ్చు? ఇన్ఫినిటీ. ఎన్ని కొత్త లోకాలు నువ్వు సృష్టించవచ్చు? ఇన్ఫినిటీ. ఒకసారి దేవతలందరూ ధ్యానం చేసి తమ తమ సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాన్ని తీసి శివుడి దగ్గరికి వెళ్ళారట. ఆయన తన కారణ శరీరంతో మహాకారణ శరీరంతో ధ్యానం చేస్తున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి కాసేపు కూర్చున్నారు అక్కడ. కాసేపటికి ఆ పరమశివుడు కళ్ళు తెరిచి, ఏమిటయ్యా అందరూ ఎక్కడ వచ్చారు అంటే, స్వామి మేము ఎంతో కష్టపడి మా యొక్క సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాలు మహాకారణ శరీరాలు తీసి మీ దగ్గరికి వచ్చాం. మీరే అల్టిమేట్ కదా, మీరెందుకు ధ్యానం చేస్తున్నారంటే, మీకు నాకు ఎంత తేడా అంతో నాకు అంత తేడా ఉంది. అయ్యో ఎంతో మంది ఉన్నారు, ఎన్నో చూడాలి నేను, నాకు ఎంతో ఉన్నారు పైన అనేకం అన్నాడు పరమశివుడు. చూసారా, ఎప్పుడు కూడాను తాటిని తన్నేవాడి తల తన్నేవాడు మరొకడు. ఎప్పుడు పరమ యోగేశ్వరమై అనేకానేక సిద్ధాంతంలో ప్రవేశించినప్పుడు ఎంత అనంతానందము, బ్రహ్మానందం అది. అప్పుడు నిజంగా మనం అహం బ్రహ్మాస్మి, ఈ శైశవాత్మ పూర్ణాత్మ అయిపోయి ఉంటుంది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినొచ్చిన మా ముపేచతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కనుక అనేక సిద్ధాంతానికి వచ్చేసిన తర్వాత అనుభవపూర్వకంగా ఇంకా పునర్జన్మ లేదు. కనుక యోగి కానివాడు యోగి కావాలే, యోగి అయినవాడు యోగీశ్వరుడు అయి తీరుతాడు. యోగీశ్వరుడు అయినప్పుడు పునర్జన్మ లేదు. చూశారా, యేసుక్రీస్తు యోగేశ్వరుడు, వర్ధమాన మహావీరుడు యోగేశ్వరుడు, శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు వాల్మీకి యోగేశ్వరుడు, గౌతమ బుద్ధుడు యోగేశ్వరుడు. మనం కూడా యోగేశ్వరులము కావాలి. తినడానికి పడుకోవడానికి పుట్టామేమిటి? ఈ చొక్కా వేసుకోవడం కోసం పుట్టానేమిటి? తినాలి, పడుకోవాలి, చొక్కా వేసుకోవాలి, కానీ వీటి కోసం పుట్టలేదు. యోగేశ్వరుడు కావడం కోసం పుట్టాం మనం. కనుక మిత్రులారా, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? 6 సిద్ధాంతాలు, 6 సత్యాలు, 6 అవగాహనలు, 6 ప్రతిపాదనలు. మనం శరీరం కాదు ఆత్మ, ఆత్మ సిద్ధాంతం. ఈ ఒక్క జన్మే కాదు, ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఎంతో మంది భార్యలతో కూడున్నాం, ఎంతో మంది భర్తలతో కూడున్నాం, ఎన్నో ఆడ శరీరాలు ధరించాం, ఎన్నో మగ శరీరాలు ధరించాం, ఎంతో మందిని పుట్టించాం, ఎంతో మందికి పుట్టాం. పునర్జన్మ సిద్ధాంతం. ఎన్నో కర్మలు చేశాం. రాజుగా పుట్టాం, జమీందారుగా ఉన్నాం, పేదగా ఉన్నాం, కంట్రాక్టర్గా ఉన్నాం, కుమ్మరివాడిగా ఉన్నాం, కమ్మరివాడిగా ఉన్నాం, హాలికుడుగా ఉన్నాం, వ్యాపారవేత్తగా ఉన్నాం, రాజకీయవేత్తగా ఉన్నాం. సకల కర్మలు చేశాం. చూశారా, కర్మ సిద్ధాంతం. ఎప్పుడు పురోగమనమే, ప్రతి జన్మ ప్రతి కర్మ పురోగమనమే, పురోగమన సిద్ధాంతం. ఎన్నో జన్మల్లో ధ్యానం చేసే ఇక్కడికి వచ్చాం. గౌతమ బుద్ధుడు అంతకుముందు జన్మల కిందటే అరిహంతుడు, తర్వాత బోధిసత్వుడు, తర్వాత బుద్ధుడు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఎన్నో జన్మల కింద ధ్యానం చేసి వచ్చిన వాళ్లే. కనుకనే ముట్టుకోగానే పువ్వు పుట్టంగానే పరమణమైనట్టు పిరమిడ్ మాస్టర్ని ముట్టుకోగానే బుద్ధుడవుతున్నాడు. గ్రామ గ్రామాలు తిరిగి ధ్యాన బోధన ధ్యాన ప్రచారం చేస్తున్నాడు పిరమిడ్ మాస్టర్. చూశారా, అంటే ఎంతో జన్మల కిందటే ధ్యాని అయినవాడు. యోగ సిద్ధాంతము అనేక సిద్ధాంతం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యాని అయి, యోగి అయి, ఋషి అయి, మహర్షి అయి, బ్రహ్మర్షి అవుతాం. యోగి
ఇది ధ్యాని, ఇది యోగి, ఇది ఋషి, ఇది రాజర్షి, ఇది బ్రహ్మర్షి. యోగి అయినప్పుడు దుఃఖం నుంచి బయటకు వస్తాడు. ఋషి అయినప్పుడు దివ్య చక్షు ఉందని తెలుసుకుంటాడు. మహర్షి అయినప్పుడు తన జన్మదాన్ని తాను చూసుకుంటాడు. బ్రహ్మర్షి అయినప్పుడు అనేక సిద్ధాంతాల్లో ప్రవేశిస్తాడు. సృష్టి యొక్క సకల మౌలిక సత్యాలను తెలుసుకుంటాడు బ్రహ్మర్షి. యోగేశ్వరుడయ్యాడు. ఇక్కడ యోగి అయ్యాడు, ఇక్కడ యోగేశ్వరుడయ్యాడు. ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. చూశారా? యోగివికా ధ్యాన అభ్యాసం చేసేవాడు యోగి అవుతాడు. యోగి అయిన వాడు ఋషి అవుతాడు. ఋషి అయిన వాడు రాజర్షి అవుతాడు. రాజర్షి అయిన వాడు బ్రహ్మర్షి అవుతాడు. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చక్కగా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క 6 సిద్ధాంతాలు తెలుసుకున్నాం. ధ్యానం చేద్దాం, యోగి అవుదాం, ఋషి అవుదాం, రాజర్షి అవుదాం, బ్రహ్మర్షి అవుదాం, యోగేశ్వరుడు అవుదాం. అందరికీ నమస్కారం. సకల మానవాళి ధ్యాన ప్రపంచంలో ప్రవేశించవలె. సకల మానవాళి అంతా కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావాలి.